ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే పాదయాత్ర చేయడం వల్ల నిజంగా ప్రజల కష్టాలు ఏమైనా తెలుసుకుందామని చెప్పేసి చేస్తున్నారా? లేకపోతే ఏదో పాదయాత్ర చేస్తే మనకు టికెట్ వస్తదని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేస్తున్నారా? అంటే ఇప్పుడు సిద్దిపేట, గజ్వేల్ ఏ విధంగా అభివృద్ధి చేసినామో మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పేసి కేసీఆర్, హరీష్ రావు చెప్పే మాట. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదా? దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముత్తం రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏ గ్రామంలో పోయినా మేము 10 పనులు వాళ్ళ 2 కూడా లేవు. దానిపైన చర్చకు ఏ గ్రామం యూనిట్గా తీసుకున్నా రెడీ. రఘునందన్ రావు అభివృద్ధి చేసినావు, ఏం అభివృద్ధి చేసినావు? నువ్వు చేయకుంటే డిగ్రీ కాలేజ్ అన్నావు, తెచ్చినావా? పరిశ్రమలు తెస్తా అన్నావు, ఏం తెచ్చినావు? పాపం దుబ్బాకలో, సిద్దిపేటలో పప్పు కావాలని చెప్పేసి ఆ మధ్యకాలంలో హరీష్ రావు గారు కావచ్చు, ఎంపీ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. మా ఎంపీఏ దౌర్భాగ్యం. ఓ కాలేజ్ అడగాలి, ఓ రెవెన్యూ డివిజన్ అడగాలి, పప్పు అడుగుతాడట సిగ్గులు ఎక్కుతాడు. వీళ్ళకి పంపించడం మీరు పెద్ద మంచిది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పోవర్లు ఉన్నారని చెప్పేసి కూడా ఒక టాక్ కదా. సో నిజంగా కాంగ్రెస్ పార్టీలో పోవర్లు ఉన్నారు? మీరు 100 రోజులు పాదయాత్ర చేపట్టారు కదా. దుబ్బాక నుంచి కావచ్చు, వారి ఇంటాల నుంచి కావచ్చు, పేద ప్రజల దగ్గర నుంచి కావచ్చు, ముఖ్యంగా విన్న సమస్యలు ఏంటి?